హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే 48 గంటల్లో ఒక కొత్త అల్పపీడనం అయితే మనకి మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి గత వారంలో చూసుకుంటే మనకి కుంభవృష్టి వర్షాలు పలు జిల్లాల్లో అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడ నగరం, గుంటూరు, అదేవిధంగా కృష్ణా డెల్టా వ్యాప్తంగా కూడా మనకి చారిత్రాత్మకమైన వరదలు అయితే బీభత్సం సృష్టించడం జరిగింది. పలు గ్రామాలు, కాలనీలు, అనేక నగరాలు కూడా మనకి వరదతో ముంచెత్తి తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. సో మనకి రానున్న రోజుల్లో ఇటువంటి తరహా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదు. ఎవరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే వచ్చే రానున్న రోజుల్లో మనకి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంటే మనకి తీవ్రమైన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు. సో డీటెయిల్గా ఈ వీడియోలో మనం వెదర్ ఫోర్కాస్ట్ అనేది రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది, రానున్న 24 గంటలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరిదాకా చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి గుజరాత్ దగ్గర ప్రస్తుతం మనకి బలహీనపడిన ఒక అల్పపీడనంగా మనకి పోయిన వారం ఎఫెక్ట్ చేసిన వాయుగుండం, అంటే మన దగ్గర నుండి గుజరాత్ వైపుగా ఒక వాయుగుండం అయితే బలహీనపడుతూ ఒక అల్పపీడనంగా ప్రస్తుతం గుజరాత్ దగ్గర కేంద్రీకృతమైంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనకి విపరీతమైన వర్షాలు అయితే మనకి కురుస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇటుపక్క చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా మనకి మధ్య కోస్తాంధ్ర, అదేవిధంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమైంది. దాంతోపాటుగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు అయితే మనకు ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి మనం ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ మనకి బంగాళాఖాతంలో భారీగా తేమ శాతం కూడా మనకి అధికంగా ఉండడంతో రానున్న 48 గంటల్లో మనకి ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. వర్షాలు ఏ ప్రాంతాల్లో రానున్న 24 గంటలు ఉండే అవకాశం ఉందో ఒకసారి ఇప్పుడు ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా వివరంగా మాట్లాడుకుందామండి. అదేవిధంగా రానున్న 24 గంటలు ఒకసారి వర్షాలు చూసుకున్నట్లయితే మనకి రానున్న 24 గంటల నుంచి 48 గంటల పాటు రానున్న 48 గంటల పాటు అంటే వర్షాలు ఈరోజు మొదలుకొని మనకి ఎల్లుండు అంటే ఏంటంటే 4వ తారీఖు అర్ధరాత్రి వరకు ఏ ప్రాంతాలు అధికంగా ఉండబోతున్నాయో ఒకసారి జిల్లాల వరకు మనము ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనము రానున్న 48 గంటలు అంటే ఇప్పటి నుంచి మొదలుకొని అంటే ఇప్పుడు 3వ తారీఖు ఉదయం సమయము అంటే 4వ తారీఖు అర్ధరాత్రి వరకు అంటే రేపు అర్ధరాత్రి వరకు మనకి వర్షాలు ఏ ప్రాంతాల్లో కురిస్తే ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరితో పాటుగా ఏలూరు, కోనసీమ, కాకినాడ, మధ్యాంధ్ర జిల్లాలోని విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మనకి పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మనకి మోస్తరుగా పలు ప్రాంతాల్లో మనకి భారీగా వర్షాలు, ముఖ్యంగా మనకి ఈ వర్షాలు ఎలా ఉంటాయంటే మనకి ముసురు వాతావరణం టైప్ కాదండి. వచ్చే 48 గంటలు ఉండే వర్షాలు మనకి అక్కడక్కడ మాత్రమే మనకి సాయంకాల సమయం, రాత్రికాల సమయం లేదా అర్ధరాత్రి సమయం లేదా తెల్లవారుజాము సమయంలో ఉండే వర్షాలు అనమాట. ఈ వర్షాలు ఏంటంటే మనకి ముసురు వాతావరణం టైప్ కాదు. రానున్న 48 గంటలు మనకి చెదురుమదురుగా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కోస్తాంధ్రలోని మనకి ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య కోస్తాంధ్ర వరకు మనకు కనిపిస్తుందండి. ఈ వర్షాలు మనకి ముసురు వాతావరణం అయితే కాదు, మనకి కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు. కానీ వర్షాల తీవ్రత మనకి ఏదో ఒక టైం అనమాట, అంటే మనకి సాయంత్రం సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, లేదా తెల్లవారుజాము సమయంలో కావచ్చు. అంటే ఈ టైంలో మాత్రమే మనకు వర్షాలు ఉంటాయి. కానీ విస్తారంగా, భారీగా, అతి భారీగా లేదా కంటిన్యూస్గా అంటే ఎడాతెరపు లేకుండా ఉండే వర్షాలు అయితే మనకి రానున్న 48 గంటల పరిస్థితుల్లో మనకి కోస్తాంధ్రలో కనిపించడం లేదండి. అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే రానున్న 48 గంటలు అంటే ఈ రోజు రేపు వర్షాలు చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో మనకి నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మనకి సాయంకాల సమయంలో అక్కడక్కడ మాత్రమే మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, సాయంకాలం, రాత్రికాల సమయంలో మనకి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలు చూసుకున్నా కూడా మనకి కర్నూలు, నంద్యాల, అదేవిధంగా అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, మనకి కడప జిల్లాల్లో కూడా చెదురుమదురుగానే అంటే అక్కడక్కడ మాత్రమే అడపాదడపా వర్షాలు మాత్రమే మనకి రానున్న 2 రోజుల వ్యవధి అంటే ఈ రోజు రేపు కూడా మనము పలు ప్రాంతాల్లో సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాస్తంత వర్షాలు మనకి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అయితే మనకి నెక్స్ట్ 2 రోజులు అంటే ఈ రోజు రేపు మనకి కాస్తంత కోస్తాంధ్రలో అధికంగా వర్షాలు అక్కడక్కడ మనకు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి.
తెలంగాణ విషయానికి వస్తే మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో కాస్తంత వర్షాలు భారీగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న 2 రోజుల వ్యవధి అంటే ఈ రోజు రేపు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల అదేవిధంగా మనకి వరంగల్ ప్రాంతంతో పాటుగా మనకి ములుగు, రామగుండం, భూపాలపల్లి అదేవిధంగా పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాలో మనకి కాస్తంత భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న 2 రోజుల వ్యవధిలో కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటుగా మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురుగా ఉండే వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనకి కర్ణాటకకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ముఖ్యంగా మనకి వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డితో పాటుగా మనకి గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా మనకి కాస్తంత అడపదడపగా భారీ వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం అయితే మనకి రానున్న 48 గంటల వ్యవధిలో కనిపిస్తుంది. అసలు ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అంటే ప్రస్తుతం మనకి అల్పపీడనం మనకి లాస్ట్ వాయుగుండం అంటే గత వాయుగుండం మనకి ఒక అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం మన గుజరాత్ వైపుగా వెళ్ళిపోయింది కదా. మరి వర్షాలు ఎందుకు పడుతున్నాయి బ్రదర్ అని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుందాం. దానికి కారణం ఏంటంటే మనకి ప్రస్తుతం బలహీనపడిన అల్పపీడనం ఒక ద్రోణిగా కొనసాగుతుంది. అంటే ఒక అల్పపీడనం ఆ ప్రాంతం మీదుగా ఉన్న మనకి ఒక ద్రోణి ప్రభావం, ఒక ద్రోణి అనేది మనకి ఒక ట్రఫ్ లాంటి ప్యాటర్న్ అనేది మనకి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఉంటే మనకి ఈ దిగువ భాగం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వైపుగా మనకి కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఒక ద్రోణి, ఉపరితల ద్రోణి అనేది మనకి కొనసాగుతుంది. దీని ప్రభావంతో మనకి రానున్న 48 గంటల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ రానున్న 48 గంటల తర్వాత మనకు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం కూడా మనకి ఈ తరహాగా అంటే గత వాయుగుండం ప్రభావం మనకి ఏ జిల్లాల మీద ఉందో ఆ జిల్లాల మీదుగానే మనకి వచ్చే అల్పపీడనం కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న అల్పపీడనం కూడా మనకి వర్షాలు ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, గోదావరి అదేవిధంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం ఉంది. అండ్ రానున్న అల్పపీడనం మనకి వాయుగుండంగా బలపడే అవకాశం చాలా తక్కువగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రానున్న అల్పపీడనం మనకి వర్షాలను అతి భారీగా కుంభవృష్టిగా కురిసే అవకాశం అయితే ఎంత మాత్రమూ లేదండి. ఆ అల్పపీడనం మనకి వర్షాలు మనకి తక్కువగానే ఉంటాయి. అంటే ఏంటంటే నార్మల్గానే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనకి విజయవాడ అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా వరదలు ఉన్నందున కొంతమేర వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే వర్షాలు మనకి పడినా కూడా ప్రస్తుతం మనకి ఈ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ అనేది మనకి ఇన్ఫ్లో అనేది తగ్గుతూ వస్తుంది. గత 24 గంటలు చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్లో 11,50,000 క్యూసెక్కుల వరద అనేది పోటెత్తింది, రికార్డు స్థాయి వరద. అది క్రమంగా నిన్న రాత్రికాల సంబంధించి మనకు తగ్గుతూ వస్తుంది. రానున్న 48 గంటల్లో ప్రకాశం బ్యారేజ్లోని వరద మరింత తగ్గి జనాలు కాస్త ఉపశమనం పొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో మనకి వర్షాలు అయితే రానున్న 2 రోజుల్లో కొంచెం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి కృష్ణా డెల్టా వ్యాప్తంగా కూడా వచ్చే రోజుల్లో కూడా వర్షాలు కొంతమేర ఉండే అవకాశం ఉంది. సో ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే వర్షాలు అయితే మనకి ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్.